అసైన్డ్ భూములకే ఎసరు. ఇగో అసైన్డ్ భూములు ఎక్కడ ఉన్నాయి? అసైన్డ్ భూములు ఎవరికి ఇస్తారు? పేద ప్రజలకు ఇస్తారు అసైన్డ్ భూములు. పేద ప్రజలకు అసైన్డ్ భూములు ఇస్తారు. అంటే ఎస్సీ ఎస్టీలకు, దళితులకు, బీసీలకు, అందులో భూమి లేనటువంటి వాళ్లకు ఈ అసైన్డ్ భూములు ఇచ్చేటువంటి వాళ్ళు గతంలో. ఈ భూముల మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కన్ను పడ్డది. ఇక చూడండి, పేదలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములపైన రేవంత్ సర్కార్ కన్ను పడ్డది. బడుగు జీవుల భూములనే లక్ష్యంగా ప్రాజెక్టులు, నిధులు వెచ్చించలేక పేదల బతుకులు పరంగా బడా వ్యాపారుల ప్రయోజనాల కోసమే సర్కారు పెద్దపీట. నిన్న లగచెర్ల, మంచిర్యాల, తిమ్మాపూరు, నేడు రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో భూములకు పొగబెడతా ఉన్నారు. గ్రీన్ఫీల్డ్ రేడియర్ రోడ్డు, పారిశ్రామిక వాడలు, నోటిఫికేషన్ల జారీ, పేదల భూములు ఎక్కువగా, పెద్దల భూముల జోలికి వెళ్ళినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము. గిరిజనులు, దళితులే సమితలుగా మారిపోతా ఉన్నారు. ఈ అసైన్డ్ భూములు ఎవరైతే ఉంటారో ఈ అసైన్డ్ భూములనే ఎక్కువగా గుంజుకుంటా ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద. ఎక్కడెక్కడ ఎంతెంత గుంజుకురో ఇక్కడ ఉంది చూడండి. లగచెర్ల, దుద్యాల మండలంలో ఉన్నటువంటి లగచెర్ల రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం అని చెప్పేసి ఇదే అసైన్డ్ భూములని, ఇదే గిరిజన బిడ్డలకు సంబంధించినటువంటి భూములని 1500 ఎకరాల భూములని గుంజుకుంటారు. దీంట్లో ఎక్కువగా అత్యధికంగా ఉన్నది దళితులు, గిరిజనులే. వాళ్ళ భూములే ఇవన్నీ కూడా మెజారిటీగా 1500 ఎకరాల భూములని గుంజుకుంటారు 2-3 ఊర్లకు కలిపేసి. తిమ్మాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ అని ఏర్పాటు చేస్తారు. ఇందులో కూడా మొత్తం దళితుల భూములే ఉన్నాయి. ఇక్కడ కూడా 567 ఎకరాల దళితుల భూములని గుంజుకుంటుంటారు రేవంత్ రెడ్డి. ఇవి అసైన్డ్ భూములే. మంచిర్యాలలో పారిశ్రామిక వాడని మళ్ళీ అక్కడ ఒకటి దుకాణం ఏర్పాటు చేసి 276 ఎకరాల భూమిని, ఇందులో కూడా అత్యధికంగా మెజారిటీగా 99% ఉన్నటువంటి భూములు కూడా దళితుల భూములే. భీమారం మండలము, సూరమ్మ చెరువు కుడి కాలువ, పులివెల సిమెంట్ కంపెనీకి, పలివెల సిమెంట్ కంపెనీకి సేకరించిన వాటిలో కూడా అసైన్డ్ భూములు ఎక్కువగా ఉన్నాయంట. భీమారం మండలము, సూరమ్మ చెరువు కుడి కాలువ, పలివెలలో సిమెంట్ కంపెనీకి సేకరించేటువంటి భూములలో కూడా అసైన్డ్ భూములు ఎక్కువ ఉన్నాయి. ఇంకా సిద్దిపేట జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం 124 ఎకరాల భూమిని సేకరిస్తూ ఉన్నారు. అది కూడా ఎక్కువగా ఈ అసైన్డ్ భూములే. ఆ అసైన్డ్ భూములు కూడా దళితులై, గిరిజనులై ఎక్కువగా ఉంటాయి. హుస్నాబాదు, అక్కన్నపేటలో రైతుల నుంచి భూములను కూడా సేకరిస్తూ ఉన్నారు. కేవలము ఎందుకు ఈ పేదల భూముల మీదనే ఫోకస్ పెట్టారు? ఎందుకు రెడ్డోళ్ళ భూములను గుంజుకుంటలేరు, దొరల భూములను గుంజుకుంటలేరు? దొరలు మీన్స్ అంటే ఇటు సైడ్ పోతే, కొడంగల్ పోతే రెడ్లని దొరలే అంటారు. సో ఇట్లా ఈ బెల్ట్లో ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి బడా పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి భూములను కానీ, బడా వ్యాపారవేత్తల భూములను కానీ ఎందుకు తీసుకుంటలేరు? ఓన్లీ పేదల భూములు మాత్రమే కనపడుతున్నాయి వీళ్ళకు. ఎందుకయ్యా అంటే దీన్ని ఏరియా డెవలప్ చేయొద్దా? ఇంకా అప్పాయిపల్లి ఉంది, అప్పాయిపల్లి పక్కనే ఉంటాయి ఆ దొరల భూములు, రెడ్డి దొరల భూములు ఆ పక్కనే ఉంటాయి. 100 ఎకరాలు సీలింగ్ ల్యాండ్లు కూడా ఉన్నాయి ఆడ. ఆ భూములు తీసుకొని వీళ్ళకి చేతులు రావు. కానీ ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి ఈ పేద రైతులు ఉన్నారు కదా, 47 మంది పేద రైతులు, వాళ్ళని మాత్రం గుంజుకుంటారు. ఆ గుంజుకొని కూడా ఎకరం ఉన్నోనికి అద్దెకరం పశలు, అద్దెకరం ఉన్నోనికి 10 గుంటల పశలు ఇట్లా ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు. మళ్ళీ భూమి అంతా గుంజుకుంటా ఉన్నాడు. సో ఈ రకమైనటువంటి మోసం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈ అసైన్డ్ భూములు ఎవరికి ఉంటాయి? పేదోనికి ఉంటాయి. ఆ పేదలకు మాత్రమే ఆ ఉన్నటువంటి భూములని ఆయంత భూములను ఉంచుకొని వాళ్ళని మొత్తం బీకారులను మార్చేస్తూ ఉన్నాడు. ఇది రేవంత్ రెడ్డి పనితీరు అన్నమాట.